నమస్తే దోస్తులు, ఎట్లరు? మేమైతే సూపర్గా ఉన్నాం. ఇవాళైతే మేము ముందుకు ఒక క్రేజీ వీడియోతో వచ్చిన. నిన్నైతే మన శ్రీరామ్ బర్కత్ దొక్కు లవ్ స్టోరీలు చెప్పిండు. నువ్వు ఎట్లా చూసినా బర్కత్ దొక్కువే. ఆ లవ్ స్టోరీ అంటారా రోడన్న వేద గాథలు అవి. ఇప్పుడైతే మన రాకేష్ లవ్ స్టోరీలు చెప్తాడ. వీళ్ళ పర్సనల్ స్టోరీస్ అయితే మనకు సరిగ్గా తెలియదు కాబట్టి మీ ముందు కూడా పంచుకుంటాను వీళ్ళతో. అయితే రాకేష్ ఏమంటావు? చెప్పడం మర్చిపోయినా, మనమైతే ఇప్పుడు ఎగ్ బజ్జీలు తెచ్చుకుందాం. తింటూ ఈ ముచ్చట్ అయితే చేద్దాం, చిట్ చాట్ చేద్దాం అన్నమాట. రాకేష్ ఏమంటావు? నీ లవ్ స్టోరీలు నేను చెప్పు కొంచెం. లవ్ స్టోరీలు ఏమున్నాయన్న? కథ ఎందుకు పడతావు కానీ చెప్పు. శ్రీరామ్ గారు లవర్స్ ఎవరున్నారు? ఎవరు లేరు ఈ రోజులల్లా. అంతా నీ లవ్ స్టోరీలు చెప్పు. నాకు సిన్సియర్ లవర్లా కాదని పక్కన పెడితే ఆడు చెప్పలే లవ్ స్టోరీలు అని. ఫస్ట్ లవ్ స్టోరీ ఉంటుంది కదా బోర్ కన్నా. ఫస్ట్ లవ్ స్టోరీ అంటే అది కొంచెం ఇంపార్టెంట్ అనుకున్నా, కానీ అవతల వాళ్ళకి నేను ఇంపార్టెంట్ అనిపించలే. అది ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఎండ్ అయింది కూడా మాకు చెప్పాలి కదా. వాళ్ళు కొంచెం మా రిలేటివ్సే, లవ్ చేసుకున్నాం. కానీ తర్వాత ఆమె ఇంకొకరిని లవ్ చేసింది. మొత్తం జర్నీ చెప్పవా మాకు? అట్టి పండు ఇట్లా ఒలిసి చెప్పాలి. నేను నీ లవ్ స్టోరీ చెప్పాను, నాది కాదు. అర్థమైందా? అది కామన్ పాయింట్, ఎవరిదైనా అంతే. మనదేమైనా చక్కగా కొడిచిందా గదికి అంతే కదా. క్లారిటీ చెప్పాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. స్టార్టింగ్ అంటే ప్రపోజ్ చేసుకోలే, మేము మాట్లాడుకునేది కొద్ది రోజుల నుంచి వెళ్ళి ఫోన్లో మాట్లాడినాం. ఎక్కడ? కానీ మాత్రం నువ్వు ఇష్టం అన్నట్టు బిహేవ్ చేసి స్టార్ట్ చేసేది. అది కామన్ చేసింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆగిపోయింది. నేనే ఆమెకు ఏమన్నానంటే, ఒకవేళ నా మీద నీకు ఇష్టం కనుక ఉండే ఉంటే నీ ఫోన్ కోసం నీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పిన. వెయిట్ చేసిన ఒక 1 వీక్ కాదు, ఒక 1 year ఏమో అయింది. 1 year తర్వాత వాళ్ళ రిలేటివ్స్ నాకు చెప్పిళ్ళు, ఆ అమ్మాయి వేరే వాళ్ళు లవ్ చెప్తాంది, కంగ్రాచులేషన్స్, నువ్వు లవ్ చేయకు, అంత ఫేక్ అది ఇది అని అన్నారు. అది నేను నమ్మలే. నమ్మకుండా డైరెక్ట్ ఆ పిల్ల ప్రపోజ్ చేసినోనికే ఫోన్ చేసి అడిగిన. డైరెక్ట్ ఆనికే ఫోన్ చేసి అడిగితే ఆడు అన్నాడు కానీ నిజమే అన్నాడు. ఇక నేను ఏమనలేదు, కంగ్రాచులేషన్స్ చెప్పిన, సైలెంట్గా ఉన్నా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఇప్పుడు మళ్ళీ అట్లనే ఇంకో కామని ట్రూగా లవ్ చేస్తాను, కానీ అది గుండె మరి పగులుతుందా, అతుక్కొని అట్లనే ఉంటుందా తెలియదు. అంటే ఇప్పుడు ఇంకో టూ సైడ్ లవ్ స్టోరీ నడుస్తుంది. ఇంకొకటి ఉన్నది, కాకపోతే మరి ఆమె ఎట్లా చేస్తారా, వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారా ఒప్పుకోరా తెలియదు. అంటే ఒక అమ్మాయి దగ్గరికి పోయి అలా చేస్తాను గోడు దునికి వచ్చినావు అన్నావు, అదేంటి? నేనెప్పుడు అన్నానన్నా? ఏ అమ్మాయి దగ్గరికి అయితే పోలే ఇంతవరకు. సిన్సియర్గా లవ్ చేస్తాను కాబట్టి మధ్యలో నన్ను నాశనం చేసిపోతాళ్ళు. పోతాళ్ళు కాదు, పొయ్యిళ్ళు. ఇప్పటి వరకు ఇంతమంది పోయింది? ఒక్కరే పోయిళ్ళు అన్న, నాకున్నదే ఒక్కరు. ఇంతకుముందు నా లవ్ స్టోరీ తను వెళ్తే అమ్మాయి కాదు ముచ్చట్లు అంటే ఉండే, అంత ట్రూగా ఎవరిని లవ్ చేయలే. ట్రూ లవ్ స్టోరీ టైం పాస్ అనుకున్నావు. అంటే ఫస్ట్ ట్రూగా ఒకరిని లవ్ చేసిన, వాళ్ళు మోసం చేసే లోపల ఇక అంత ఫేక్ అనుకొని సైలెంట్గా ఉండి నార్మల్గా కొంతమందితో ఫోన్లో మాట్లాడు అట్లా చేసిన. కాకపోతే ఇప్పుడు ఒకరిని అయితే ట్రూగా లవ్ చేస్తానా, వాళ్ళు కూడా ట్రూగా లవ్ చేస్తారని నేను అనుకుంటానా, కానీ మధ్యలో మళ్ళీ ఏమవుతుందో అన్నది తెలియదు. ఇప్పుడు లాజిక్గా చెప్తాను, తెలియట్లే చెప్తాను తెలుసా. సపోజ్ ఈ వీడియో అమ్మాయి చూసింది అనుకో, అమ్మాయి కాదు 3 అమ్మాయి చూసింది అనుకో, ఏ అమ్మాయి చూసినా ఏమనుకుంటుంది? నా కోసం చెప్తాను నా ఒక అమ్మాయి అనుకుంటుంది. ఇంకో అమ్మాయి చూస్తే నా కోసం చెప్తాను అనుకో నా అమ్మాయి అంటుంది. అట్లా డీటెయిల్స్ పూర్తిగా చెప్పకుండా, అమ్మాయి పేరు చెప్పకుండా కానీ ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ ఇంకేం డీటెయిల్స్ కాకుండా చెప్తాడు. ఏ అమ్మాయి చూసినా నా కోసం చెప్తాను అనుకుంటుంది. అట్లా అప్పుడు అట్లా స్టోరీ చెప్తాను అన్నట్టు. అదేం లేదు ఫ్రెండ్స్, అని చెప్పాలంటే నిజంగా ఇప్పుడు ఒక అమ్మాయి నేను ట్రూగా లవ్ చేస్తానా, ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా అంటే ఆ అమ్మాయికి ఇష్టమే, కానీ వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం ఉంటుందా ఉండదా తెలియదు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదా? మీ ఇద్దరు సిన్సియర్గా లవ్ చేసుకుంటాను. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలే, తర్వాత నీ స్టెప్ ఏంటి? నేనైతే ఆ మొత్తానంటే తీసుకోవద్దా, దానికి మీరే సపోర్ట్ చేయాలి. నేను డ్రాప్ చేస్తా. లేదంటే ఆమె రానన్నది అనుకో, మ్యాక్సిమం ఒప్పించడానికి ట్రై చేస్తానంటుంది.
ఒప్పిస్తా అని అంటుంది. ఒకవేళ ఒప్పించింది అనుకో పెళ్లి చేసుకుంటాం, ఒప్పకపోయినా పెళ్లి చేసుకుంటాం. అది ఆమెకి ఇష్టం ఉండాలి. మరి మధ్యలో ఆమె నన్ను వదిలేసింది అనుకో నేను మళ్ళీ బుగ్గగానే అవుతా. లవ్ స్టోరీలు ఆమె కూడా ఒప్పుకునే ఉంటే వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించే ఉంటే నేను మా పేరెంట్స్ని ఒప్పించడానికి సిద్ధంగా ఉన్నా. కాకపోతే అటు నుంచి వెళ్ళి క్లారిటీ లేదు నాకు, అది ఇంపార్టెంట్. ఒప్పిస్తా అంటుంది కానీ వాళ్ళు ఒప్పుకోకపోతే నీతో వస్తా అని మాత్రం అంటలేదు. అంటే వస్తా అంటుంది కానీ ఒప్పించుకొని చేసుకోవాలని నాకున్నది. ఒక్కనే కదా నేను, అంటే ఒప్పించుకొని చెప్తే కట్నం వస్తుందని. కట్నం కోసం నేను ఆశించట్లేదు. కాకపోతే ఒప్పుకుంటే వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి గ్రాండ్గా పెళ్లి చేస్తారు కదా, గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలి. మీ అందరిని పిలవాలి కదా ఫ్రెండ్స్, అందుకనే ఒప్పించి పెళ్లి చేసుకుందా అని. కాకపోతే నేను ఫస్ట్ ఒకరిని ఇంపార్టెంట్ గా మొత్తానికి అయితే ఒక లవ్ స్టోరీ మెయింటైన్ చేస్తాను అయితే ఇప్పుడైతే ట్రూగా లవ్ చేస్తాను. అంటే అమ్మాయికి ఏమైనా చెప్పుకోవాలనుకుంటానవా? మన వీడియోలు ఖచ్చితంగా అమ్మాయి చూస్తాను నాకు తెలుసు. చెప్పడానికంటే ఏముంటది, ఆ అమ్మాయికి చెప్పాలంటే ఎన్ని గొడవలు అయినా మన ఇద్దరి మధ్యలో వేరే ఇంకెవరు రాలేరు. సినిమా డైలాగ్ మాత్రమని అనుకోకు. నా అంటే వస్తారని నేను అంటలేను, మన ఇద్దరి మధ్యలోకి అయితే ఎవరు రారు. కానీ ఒకటి ఏంటంటే పక్కోళ్ళు చెప్పిన మాటలు మాత్రం నమ్మకు. అంటే అంటే ఆల్రెడీ గొడవలు అవుతాయి పక్కోళ్ళ మాటలు చెప్పడం వల్ల. ఇలాంటి డైలాగ్ నీ కళ్ళతోటి నువ్వు చూసి నీ చెవులతోటి ఇనే ఉంటే నువ్వు ఇది చేసినవాటగా ఇది నిజమేనా అని నువ్వు నన్ను అడుగు, అది నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. అది నిజమా కాదా చెప్పుతా నేను. కానీ పక్కోళ్ళు చెప్పినవి మాత్రం నమ్మి నన్ను వదిలేయకు, నువ్వు నన్ను వదులుకోకు. ఓకే, ఇది నా లవ్ స్టోరీ. మరి నీకు లేదా అన్న? నాకు లవ్ స్టోరీ లేదు. నాకంటే పెద్దోడు అన్నకు లవ్ స్టోరీ లేవంటే మీరు ఎవరన్నా నమ్ముతారా? అన్నదే మీరు కామెంట్ చేయండి. అన్నది లవ్ స్టోరీ చెప్తాడు, పక్కా చెప్పిస్తా, నేనే చెప్పిస్తా దగ్గరండి. ఇప్పుడు మన లవ్ స్టోరీలు వద్దాయి, వెదగాదలే ఇట్లా కొంచెం జాలీగా ఏమి ఉండవు అన్నీ. శ్రీరామ్ చెప్పరా ఇంకా ఏం సంగతి మరి ఊళ్ళో ముచ్చట్లు? ఏమున్నది, తింటాం చల్లగా అంటాం. మా ఊర్లో అయితే ఆకులుగా పోతాను, మా ఊళ్ళో బంటాలు దొడుతుంది పోతాం అనగా 100 రోజుల పని. మరి నీ ముచ్చట్లు ఏ వస్తానే బయటికి? నా ఏం ముచ్చట్లు వస్తా, నా అయిపోయింది కదా, ముగ్గురు గురించి చెప్పినా అయిపోయింది అంతే, ఏం లేదు ఇక. అమ్మాయిని తీసుకుపోయి హైదరాబాద్ ఉంటారు అనమాట. మన ఊరు పేరు ఏం పేరు? బుట్టాడం. బుట్టాడం అంటే తంసా తాగిన ప్లేస్లో ఏమవుతుంది, తంసా తాగినోడు మందు తాగేది అవుతుంది. ఒక సిస్టర్తో మాట్లాడినా సరే, అదర్ పర్సన్ ఎవరైనా అమ్మాయితో మాట్లాడినా అది ఆ పెళ్ళమన్న అవుతుంది, లవర్ అన్న అవుతుంది. అంటే అట్లా క్రియేట్ చేస్తారు. మాత్రం యాక్సెప్ట్ చేస్తాం. ఎవరైనా లేచిపోవట కానీ ఎవరైనా తెచ్చుకుంటారు చూసినా, ఇక అది ఎట్టదంటే తోటలో చిన్నపాటి సీరియల్ కార్తీక దీపం సీరియల్ ఎట్ట సాగుద్ది రోజు, దాన్ని ఎట్లా మిస్ కావాలో వాళ్ళ టాపిక్ను కూడా కొద్ది ఒక నెల 2 నెలలు పాత పడేసేపు అట్లా మిస్ కావాలని. అది మన ఇండియాలో ఉన్న కల్చరే. అది ఇండియాలో మళ్ళీ మన పల్లెటూర్లలో మించింది అయితే ఎక్కడికి రాదు. నీ మీద ఏమైనా పుకారు రాలేదా? వస్తానే కానీ నేను రైట్ తీసుకుంటా. చెప్పరాదు అంటే ఆ విషయం తర్వాత కొన్ని రోజులు బాధపడ్డాం, నాకు ఇట్లా అంటారేంది నా మీద ఇట్లా ఎత్తారని. నీదైనా నేనైనా బాధపడ్డాం. తర్వాత పిచ్చ లైట్ తీసుకుంటాం. ఇక మనం ఏ పని చేసినా వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక మాట అంటే ఉంటారు. అంతెందుకండి, అంతెందుకు తెలియని వాళ్ళు రూమాలు పుట్టించారంటే అది వేరు, కానీ మనకు తెలిసిన ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ కూడా రూమాలు పుట్టిస్తారు. ఎగ్జాంపుల్ ఏమన్నారు నీకు? అంటే పేర్లు ఎందుకులే కానీ పక్కనే ఉంటారు, అవసరానికి వాడుకునే ఫ్రెండ్స్ కూడా. అవసరం వస్తేనే ఫోన్ వస్తుంది, ఏదో అంటారు కదా నిజాన్ని. మనకేమన్నా అవసరం ఉంటే ఇది మాత్రం 100%. అవును, వానికి అవసరం ఉంటేనే ఫోన్ వస్తుంది. అప్పటి వరకు ఫ్రెండ్ అనే వాడు గుర్తుకు రాడు. ఈ రోజులలో ఫ్రెండ్స్ కూడా దారుణంగా ఉంటాయి. పరిస్థితి అయితే మాత్రం ఫ్రెండ్స్ ఉన్నారు అబ్బా. ఏదో నవ్వుకుంటే చెప్తాను కానీ లోన వాసిపోతుంది. అమ్మాయిలు అనుకుంటే అమ్మాయిలు అట్ట చేసినలా, ఫ్రెండ్స్ అనుకుంటే
ఫ్రెండ్స్ ఒక్కొక్కడు ఆల్మోస్ట్ అంతే ఉన్నాడు. వానికి అవసరం ఉంటేనే ఫోన్ వస్తుంది నాకు. మళ్ళీ వాళ్ళు ఎట్లున్నారంటే నేను- పక్కోని కుటుంబంలో ఏం జరుగుతుందని ఇంపార్టెంట్, కానీ వాని కుటుంబంలో జరిగిన విషయాలు మాత్రం షేర్ చేయరు, దాస్తారు మొత్తానికి. కానీ మన ఊరంతా వెళ్తా ఉంటుంది, అది ఊరంతా వెళ్తుంది కానీ మనకు మాత్రం చెప్పరు. అట్లుంటారు అన్నట్టు అంటారు కదా, ఏదో వాని ఇంట్లో ఏం జరుగుతుందో అవసరం లేదు కానీ పక్కింట్లో ఏం జరుగుతుందో కావాలి. నేను నానే ఫీలింగ్తో అందరికీ సార్ అన్నీ షేర్ చేస్తాను. ఎందుకంటే ఫీల్ అయితే ఇట్లా అందరు మనోళ్ళగా అన్నయ్యగా తమ్ముడే కదా ఫ్రెండ్ అన్న ఫీలింగ్తో ఉంటాం. కానీ ఇక అవతల అదర్ పర్సన్ అట్లా పుకార్లు అయితే అబ్బా వశ పడదు. ఒక్క సంసారాన్ని కూలగొట్టరు, అట్లా ఉంటుంది అనమాట. ఒక సంసారాన్ని కూలగొడతారు, అట్లుంటుంది. అంటారు కదా సామెత, నిజం గడప దాటలోపు అబద్ధం అంతా ఊరంతా తిరుగుతాయట, అట్లా సామెత అన్నమాట. మొత్తానికైతే మనవాడైతే కొన్ని పుకారు తట్టుకోలేక హైదరాబాద్ పోయిండు పని చేయడానికి. అక్కడనే అమ్మాయిని కూడా చూసుకున్నాడు. ఇది పుకార్ అంటే ఇది పుకారు. నెక్స్ట్ వీక్లో మ్యారేజ్, నెక్స్ట్ వీడియోలో వాళ్ళ వైఫ్ని కూడా చూపిస్తాను. అవునా సార్? ఎగ్ బజ్జీ అయితే కొంచెం సప్పగా ఉన్నాయి. ఉప్పు వేసుకో సెట్. శ్రీరామ్ బాయ్ బాయ్. ఇప్పుడు మరి న్యూ లవ్ స్టోరీ ఏం లేదనేది, అమ్మాయిలకు దండం, దాదాపు 100 అంతా మించి వేరేది లేదు, ఏం లేదు. ఎందుకంటే ఇక ఓపిక నశించిందన్న లవ్ మీద. కానీ వెనకబడి తిరుగుడు, మాట్లాడు, ప్రపోజ్ చేసుడు, పేరెంట్స్ డిసిషన్ బాయ్, నేను అనుకున్నది బాయ్. ఎందుకు ఇది సరే ఖచ్చితంగా అవుతుంది, మ్యారేజ్ కాదు అన్న మ్యాటర్ కాదు కానీ కంపల్సరీ అవుతుంది. కానీ ఇక ఏదో వచ్చింది చేసుకోవాలి, యాక్సెప్ట్ చేసి తప్ప ఇక ఖచ్చితంగా పర్టికులర్గా ఈ అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటే ఆ అమ్మాయి ఏమో 60 మందిలో కానీ ఉంటుంది ఒకటి. ఇంకోటి డైరెక్ట్ నాకు బాయ్ ఫ్రెండ్ ఏమో నీతో మాట్లాడితే నాకు నా బాయ్ ఫ్రెండ్ గుర్తుకొచ్చింది అంటది. ఇంకోటి ఏమో తల్లి దండం పెడతా నువ్వు హెల్ప్ చేయ తల్లి అంటే హెల్ప్ చేసి అన్న అమ్మాయి లైన్ అవుతుంది. ఎట్లా ఇంకేందిరా, ఇక నీకు అంటారు కదా, నీకు అదృష్టవంతురా నువ్వు అంటే అదే ఒక్కటి ఒక రెండు దెబ్బలా, ఒక పిట్టకు 2 దెబ్బలు, ఒక పిట్టకు 2 దెబ్బలు, ఒక్క దెబ్బకి 2 పిట్టెలు. మాడు మంచిగా వర్కౌట్ చేసింది కానీ వర్కౌట్ కావాలి. నేను అట్లా అనుకోలే కానీ అట్లా ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు ఎక్స్పెక్ట్ అంటే అదే ఏదో అనుకున్నారు, ఇంకేదో జరిగింది. ఏదో అనుకుంటే ఏదో జరిగింది అన్నట్టు అట్లా అయిపోయింది అన్నట్టు కథ. చెప్తాను మంచిగా నవ్వకుండా చెప్తాను కానీ మనసులో తడి. ఆ రోజు అమ్మాయి నిన్ను చూస్తే వాళ్ళని నా బాయ్ ఫ్రెండ్ చూసినట్టు అనిపిస్తున్నప్పుడు అన్నప్పుడు ఎట్లుంటుంది? ఇక ఎన్ని ఎకరాలు ఉంటుంది వెనక పొలం? మొత్తం 4-5 ఎకరాలు ఉంటుంది. అప్పుడు 4-5 ఎకరాల పొలాల నుంచి నైట్ రన్నింగ్ తిరిగి చూడకుండా వచ్చిండు అడమన్నాడు. అట్లా కథ ఉన్నది అన్నమాట. అంటే అదేదో నువ్వు ఇంటికి రాకముందు చెప్పొచ్చు కదా, ఫోన్లో చెప్పొచ్చు కదా, నాకు నా బాయ్ ఫ్రెండ్ ఉన్నారయ్యా, నువ్వు ఎవరికి రాకు, ఇది కథ ముచ్చడంటే ఇంకా సైలెన్స్ ఉంటామా? అది ఖచ్చితంగా చెప్పినా ఏం కాకపోవు. మంచిగా ఓదార్తాను చల్లగా, ఏడవకు మంచిగా ఏడవకు అంటే చెప్తే ఎట్లా ఉంటుంది ఇక. అంటే నా ఒక్కనికే నేను చెప్తున్నా అని ఇట్లాంటి సిచ్యువేషన్లు ఎంతమంది జరిగినాయో అందరికి జరుగుతూనే ఉన్నాయి. మరి చెప్పుకుంటే లేదు, నేను చెప్పిన. ఈ లవ్ స్టోరీ కాకుండా నువ్వు ఎంతమందికి ప్రపోజ్ చేసినావురా? నేనా? నేను ఈ అమ్మాయి ప్రపోజ్ చేయాలి. అందరు నీకే ప్రపోజ్ చేసిందా? నేనైతే అమ్మాయి ప్రపోజ్ చేయాలి. ఐ లవ్ యూ అని ఫస్ట్ అయితే చెప్పలే, ఫస్ట్ అవుట్ సైడ్ నుంచి వస్తేనే ఐ లవ్ యూ టూ అని చెప్పేదా? మరి అంతే. మరి అమ్మాయి ఫ్లాట్ అయింది అది ఇదేనన్నా అర్థం కాదు. పెళ్లి కాడ రైటే ఫేక్ అట్రాక్షన్ ఎట్టుంటుందో ఇప్పుడు ఆ స్టోరీ చెప్తాడు శ్రీరామ్. చెప్పురా ఫేక్ అది, ఆ స్టోరీ చెప్పిగా చెప్పు. ఏం కాదు, పర్లేదు ఇక, ఏం కాదు. నిన్న ఉన్నాక సలేందుకురా? అర్థం కాలే, అక్కడ మ్యాటర్ అర్థం కాలే. ఫేక్ ఏంది అంటే నువ్వు ఒక మ్యారేజ్కి పోయినావేమో, అక్కడ ఒక పిల్లని అది ఫేకా లేకపోతే ఇప్పటికి కంటిన్యూ ఉన్నదా? అట్లా కాదు ముచ్చట, అది చెప్తాడు ఇప్పుడు. మా ఫ్రెండ్ కానీ పెళ్ళికి పోయినా. ఓకే, ఫ్రెండ్ కానీ పెళ్ళికి పోతే
ఇక కొంచెం అప్షల్గా ఉండాలిగా. పెళ్ళి ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళందరూ వస్తారు, కలిసి వస్తారు. సరే ఏందని బాయ్స్ పోయేదే గర్ల్స్ కోసమే. నేను పెళ్లి కోసం పోయినా తెలుసు కదా. అయితే పోయినా ఇక మామూలుగా పోతే ఎట్లా ఈ బేకారోడు అంటారు కదా అని కొంచెం మంచిగా అది ఒక చైన్ ఆర్డర్ చేసుకున్నా. చేతికి ఆల్రెడీ ఆల్మోస్ట్ వెండి రింగులు చైన్లు అవి ఉండే కానీ మెడకు ఏం లేకపా. 350 రూపాయలు పెట్టి చైన్ ఆర్డర్ చేసుకున్నా. తల మెరత్తాను. బంగారం అయితే ఒకటి కదా, అది ఒకటి కాదు. పక్కన పెడితే అది కూడా బంగారం తీరే ఉంటుంది. దాన్ని వేసుకొని పోయినా ఓపెన్ చేసి మెడకు వేసుకుపోయినాక ఒక 2-3 అడిగాను. అడిగిపోయినా ఈ బంగారు ఏ కాదన్నా ఆర్డర్ చేసుకున్నా రోల్ గోల్డ్ అని చెప్పిన. ఒక్కనికంటే చెప్తాం, ఇద్దరికంటే చెప్తాం, ముగ్గురు కూడా చెప్తాం. ఓ 10-20 మంది అడిగినాక ఏం చెప్పాలి? అవి ఎట్లయితే అట్లా ఇది బంగారమే అని చెప్పి. బంగారం అంటే ఎన్ని తులాలంటే ఏమో నాకు తెలియదు. ఇంటికి వచ్చేసరికి మా అవ్వ చేసి పెట్టింది నాకు. నేను హైదరాబాద్ పోయినా కదా, ఇంటికి వచ్చేసరికి మా అమ్మ ఆల్రెడీ చేయించి పెట్టింది. అది వేసుకొని వచ్చిన అన్న అబ్బా అన్నారు. అందులో ఒక 2 మా రిలేటివ్స్ అవుతారట. మరి వాళ్ళు నాకంత పెద్ద పరిచయం లేదు. అవ్వ కూతురు అలా బిడ్డకు మ్యారేజ్ చేద్దామని అనుకుంటానట. వెరీ నైస్. ఇంకా చూడు, నేను షాప్లో పోయి నేను వస్తున్నా థమ్సా తాగద్దామని పోయేస్తాండ నా మెడ చుట్టూ చైన్ ఉంటాయి కదా, దొడ్డుది మంచిగా 5 తులాలు ఉంటుంది. మంచిగా ఇంతమంది అందో ఇట్లా ఉంటుంది గొలుసు. రౌండ్ అప్ చేసిండ్రు, చైన్ పట్టిండ్రు. ఎట్ట తిరుక్కుంటా ఎన్ని తులాలు ఏంది సంగతి, పెళ్ళి ఎంతమంది మీరు అన్నదమ్ములు, ఎంతమంది అక్క చెల్లెలు, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి, ఎంత పొలం ఉన్నది, మీరు ఎంతమంది, ఏం చేస్తాను, ఎంత చదువు, ఎంత ఏదైనా పని చేస్తానో, ఏం చేస్తానో కానీ మొత్తం డీటెయిల్స్ అడుగుతా. ఒక పెళ్లి కొడుకుని ఇట్లా అడుగుతాడు చూసిన అట్ట అడుగుతా. నేను కూడా చిన్న చెప్పిన పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నదా అంటే ఏ లేదమ్మా ఇప్పుడు చేసుకుని నేను టైం పడుతుంది, మాకు పెద్ద అంత ఏజ్ ఏం కాదు, 20 నడుస్తానే, మా అన్నయ్య వాళ్ళు ఉన్నారంటే ఏ పెళ్లి చేసుకున్నట్టు చెప్పరాదు అని ఆమె అంట. బిడ్డలు అంటున్నారా? బిడ్డ 2 కలిసి నా మెడ చుట్టూ తిరిగి సైన్ పట్టుకొని బంగారం అడుక్కుంటా, నా డీటెయిల్స్ అడుక్కుంటా. ఇది బంగారం చెప్పాను. బంగారం అంటే ఇక మంచిగా ఎర్రటి ఎండకు నిలుస్తున్నా. ఆ ఎండ ఇటు దీన్ని కొట్టేదానికి, ఈ పోక్స్ అలా కన్నాలు కొట్టేదానికి బంగారం అయింది. అంతే అట్రాక్టెడ్ ఎక్కువ. ఇక అయిపోయింది. అయిపోయినాక ఏమో నాకు తెలియదు. ఇక ఇప్పుడైతే చేసుకునే ఉద్దేశం లేదా అని అన్నా పోయినా. ఇక మళ్ళీ ఏం డిస్కషన్ జరిగిందో తెలియదు కానీ పెళ్ళి పోయినా కూడా కట్టలేదు ముచ్చట. ఇక అమ్మాయి ఒక్క 2 రోజులు ఆడు ఉంటే ఆల్మోస్ట్ స్టార్టింగ్ అది నెంబర్ ఇచ్చింది. ఒక 2-3 డేస్ ఉంటే కొంచెం క్లోజ్గా వర్కౌట్ అన్ని వర్కౌటే కానీ మనం ముట్టింది లేదు పట్టినది కానీ ఊర్లో మాత్రం గాడుగా అమ్మాయి దగ్గర పోయాడు, ఈ అమ్మాయి దగ్గర పోయాడు, ఏ అమ్మాయి దగ్గర పోలేదు రాయ్యా. నేనైతే ఇప్పటి వరకు ఒక అమ్మాయిని కూడా టచ్ చేయాలి కానీ ఇక అట్లా. ఎందుకు బ్రో అబద్ధం ఆడుతాను? ఇది నిజం బ్రో. ఇప్పుడే నువ్వు చెప్పినావు హగ్ చేసుకొని. హగ్ కాదు అది, ఏది హగ్ ఎప్పుడు చేసిన ఓదార్చినానన్నారు మీరు. అమ్మాయి నేను టచ్ చేయాలి, అమ్మాయి నన్ను టచ్ నేను అని పోయిన అమ్మాయి వచ్చి ఏడవకు అని ఇట్లా కన్నీళ్ళు తుడిచిన కానీ అమ్మాయి సినిమా అంటే బల్గన్ సినిమా 2 ఖర్చు పిచ్చుడు. అమ్మాయి నేను టచ్ చేయాలి. అదబ్బా నాదైతే పాపం లేదు. ఖర్చు చూడంత వరకు అంతే. నిజం చెప్తాను అమ్మాలన్న ఇదే స్టోరీ కొంచెం వెరైటీ చెప్తే అబ్బా గట్టనారా గిట్లయిందారా అబ్బా నిజం చెప్పు అవునారా అని నోరేళ్ళు పెట్టి చూస్తారు. నేను చెప్తే నాకు తెలుసురా ఇంకేమన్నా చెప్పు మళ్ళీ అంటాను.